గురు, మనం సీఎం అనవసరంగా వదిలేసామేమో. అనుమానం నీకు అవసరం లేదు. సీఎం డైరెక్ట్ గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాడు. తన అసమర్థత ఒప్పుకుంటూ రాజీనామా ఇస్తాడు. గవర్నర్ గారు రాష్ట్రపతి పాలన పెడతారు. బూడిద భీమారావు మూర్ఖత్వంలో త్రిలింగ దేశం నానా రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. సర్వనాశనమైన ఈ త్రిలింగ దేశం పునరుద్ధరించబడాలంటే ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలనే శ్రేయస్కరం. దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ ఉత్తమ నాయకుని ఎన్నుకోవడానికి ఈ వ్యవధి బాగా ఉపయోగపడుతుంది. రాబోయే ముఖ్యమంత్రి మాత్రం ప్రజాస్వామ్యానికి పూర్తిగా న్యాయం చేసేవాడే వస్తాడు. ఇది అక్షరాల నిజమవుతుంది. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. ఎవరు? భీమారావు గారా? ఏమిటండి అర్ధరాత్రి సమయంలో కూడా నన్ను వేధిస్తున్నారు? మరలా ఏమైనా మార్పులా చేర్పులా? మార్పులు చేర్పులు కాదండి, మా ప్రాణానికే ముప్పు వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాము వినండి. నేటి ఉదయం మేము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసి తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో పిపిఎస్డి సోదరులు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఏమిటి వింత నాటకం? ఇంతకు ముందే కదా విశ్వామిత్ర గెటప్ లో వచ్చి మధ్యాహ్నం తీసేసిన మినిస్టర్లందరినీ మినిస్టర్లు చేసి మీ పార్టీ సెక్రటరీకి ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశారు. ఇదంతా ఏమిటో నాకు తెగమకగా ఉందండి. మీకే కాదండి బాబు, మాకు మకతిగ్గానే ఉంది. ఇదంతా చేసింది మా పార్టీ సెక్రటరీ. మమ్మల్ని కిడ్నాప్ చేసిన సమయం అదును చూసుకొని మాలాంటి ఒక డూపు తీసుకొచ్చి విశ్వామిత్ర షూటింగ్ కంటిన్యూ చేస్తూ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడండి. నీచుడు, తుచ్చుడు, కుక్క మూతి పిందె. అయినా వాడిని ప్రయోజనం ఏముంది? మా తప్పు మేమే ఒప్పుకుంటున్నాం. అందుకే అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్నాం. మా పార్టీని రద్దు చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రిగా రాజీనామా సబ్మిట్ చేయడానికి మేమే స్వయంగా మీ దగ్గరికి వచ్చాం. ఇదంతా చూస్తుంటే మీరు డూపు వాడు డూపు బోధపట్టం లేదు మాకు. అయ్యా భీమారావు గారు, ఇప్పటికే మీ దెబ్బకు తట్టుకోలేక 3 గవర్నర్లు పారిపోయారు. ఏదో మహాత్ముడి ఆశయాలకు దగ్గరగా ఉన్నవాడిని ఈ ముసలి వయసులో శేష జీవితాన్ని రాట్నం వడుకుంటూ గడిపేయాలనుకుంటున్నారు. అలాంటి మమ్మల్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టకండి. అయ్యా గవర్నర్ గారు, నేను చెప్పేది పచ్చి నిజం సార్, పచ్చి నిజం. నా మాట నమ్మండి, నా మాట వినండి. కావాలంటే టీవీ ప్రెస్ రేడియో వాళ్ళని పిలిపించండి. ఆఖరికి మీ స్పీడ్ అంతా ఇంత ఓడుగా మారిపోయిందన్నమాట. భీమారావు గారు, నిజంగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుందండి. ఆపరేటర్, నా సెక్రటరీ రెసిడెన్సీ కరెక్షన్ ఇవ్వు. సెక్రటరీ, నేనే మాట్లాడుతున్నాను. అర్జెంటుగా మా నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించి టీవీ రేడియో వాళ్ళని పిలిపించండి. ఆపరేటర్తో చెప్పి అర్జెంటుగా ప్రెసిడెంట్ గారికి కరెక్షన్ ఇమ్మని చెప్పండి. ఓకే. గౌరవనీయులైన మా గవర్నర్ గారి సమక్షంలో మా పాత్రికేయ మిత్రుల నా ప్రజలు చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వారికి క్షమాపణ చెప్పాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇన్నాళ్ళు గంగిగోవు లాంటి నా త్రిలింగ దేశ ప్రజల్ని మాయ మాటలతో, వట్టి వాగ్దానాలతో నమ్మించి వంచి నా స్వార్థం కోసం వారిని మోసం చేశాను. సమాజంలోని అన్ని వర్గాల వారికి శుష్క వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాను. ఈ 7 సంవత్సరాల నా పరిపాలనలో 2743 వాగ్దానాలు వివిధ మార్గాల ప్రజలకు చేసి ఆశ కల్పించి
ఒక్కటి కూడా చేయకుండా నేను మాత్రం 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను. ఇల్లు లేని వారందరికీ గుడిసెలు కట్టిస్తానని ప్రమాణం చేసి ఆశ పుట్టించి ఒక్క గుడిసె కూడా కట్టించకుండా నేను మాత్రం 3 ఆశ్రమాలు నిర్మించుకున్న దౌర్భాగ్యుణ్ణి. కులం మతం లేని ఈ సస్యశ్యామలమైన రాష్ట్రంలో నా కారణంగా కులపిచ్చి రెక్కలు విరుచుకొని నడి రోడ్డులో నాట్యం చేస్తోందని చెప్పడానికి నేను బుర్ర వంచుకొని సిగ్గుపడుతున్నాను. వరదలతో క్షామంతో నా రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే అన్నమో రామచంద్ర అని అన్నపూర్ణ లాంటి నా రైతన్న అలమటిస్తుంటే వారి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను మాత్రం నా విశ్వామిత్ర వింత సృష్టి కోసం మేనకతో సరస సల్లాపాలు చేశానని మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. త్రిలింగ దేశ ముఖ్యమంత్రి శ్రీ బూడిద భీమారావు గారు తమ పార్టీని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ప్రెసిడెంట్ రూల్ ప్రవేశపెట్టవలసిందిగా గవర్నర్ గారిని కోరారు. వారి రాజీనామా గల కారణాన్ని టీవీ వారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకుంటారు. త్రిలింగ దేశ ప్రతిష్టను గంగపాలు చేసినటువంటి వాడిని మీ గవర్నమెంట్ డిస్మిస్ అయిపోయింది. మీరు మినిస్టర్ అయి ఒక్క రోజు కూడా గడవలేదు. మీ అందరికీ మా ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నారు. పోలీసులు మన ఇంటిని రౌండ్ అప్ చేశారు. అవునండి. ఇప్పుడు ఇదంతా మీ వల్ల జరిగింది. దానికి నన్ను చెప్పండి. You are under arrest. రాయ్యా. త్రిలింగ దేశానికే అధిపతులం, త్రిలింగ దేశానికే ప్రభువులం. తింటున్నావు కదా దేశాన్ని. నీకు ఒక రాజకీయ పార్టీ, నీకు ఒక జెండా. ఎక్కడ బ్రదర్ మా షూటింగు? తీసుకెళ్తున్నారండి. షూటింగ్ అనే కదయ్యా మమ్మల్ని నానా హింసలు పెట్టావు, మంచినీడు కూడా లేకుండా. బ్రదర్స్ చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేము త్రిలింగ దేశాన్ని పరిపాలించాలి. ఎక్కడ పారిపోతే దేశాన్ని తింటాడా? ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నారు. వదిలిపెట్టాను, కొరికేస్తాడా? మీరు ముఖ్యమంత్రి కావాలంటే శక్తి ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ముఖ్యమంత్రి కావాలంటే శక్తి ట్రీట్మెంట్ తీసుకోండి. శక్తి ట్రీట్మెంట్ తీసుకోండి. విశ్వామిత్రుడు వస్తున్నాడు, విశ్వామిత్రుడు వస్తున్నాడు, కలియుగ విశ్వామిత్రుడు వస్తున్నాడు. అయ్యో నాడి జోస్యం చెప్పించుకొని, చెవికి పోగు పెట్టించుకొని, పావుకోళ్ళు పాకెట్లు పెట్టుకొని వస్తున్నాడు, 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 వస్తున్నాడు. అయ్యో నిద్రలో పానగండమని అత్తరీతిని పొగగట్టినోడు, శవ పూజ చేసినోడు. రాష్ట్రంలో నా నీళ్ళ కరువు. అరే పక్క తంబికి నీళ్ళమ్ముతావా? దేశంలో నా కరెంటు కోశావు, వెనకకేమో ఏసీ పెట్టావు.
వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. మాజీ ముఖ్యమంత్రి బూడిద భీమారావు గారు మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద అల్లరి చేస్తూ ఉంటే ప్రజలు వారిని బలవంతంగా పిచ్చాసుపత్రిలో చేర్పించారు. మాజీ హోంమంత్రి ప్రసాద్ గారు గవర్నర్ గారు వేసిన కమిషన్ ముందు తమ నేరాలను ఒప్పుకున్నారు. మాజీ రెవెన్యూ మంత్రి పేరాయ్ గారు తమ పదవికి రాజీనామా చేసి తమ స్వగ్రామం వెళ్లిపోయి నిమ్మ తోటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. మాజీ ఆర్థిక మంత్రి శ్రీ చలమయ్య గారు మార్కెట్లో సేమంతి పూలు అమ్ముకుంటున్నారు. మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ భూపతి కోటేశ్వరరావు గారు సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ విద్యాశాఖ మంత్రిని శ్రీమతి అజ్ఞానాదేవి గారు పాత పేపర్లు అమ్మే షాపును పునఃప్రారంభం చేశారు. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కడ్డి జంగారావు గారు శ్మశాన వాటికల దగ్గర జంతికలు అమ్ముకుంటున్నారు. మాజీ పార్లమెంట్ మెంబర్ శ్రీ జితేంద్ర గారు పాత ఇనుప సామాను కొట్టు పెట్టారు. మాజీ అటవీ శాఖ మంత్రి శ్రీ బొద్దు కాష్టమరాయుడు దొంగతనంగా అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. త్రిలింగ దేశ వార్తలు ఇంతటితో ముగిశాయి. రాష్ట్రంలో 3,50,000 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు కావాల్సిన యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు సార్. ఆ సంగతి మాకు తెలియదా? ఖాళీలన్నీ భర్తీ చేస్తే జీతాలు ఎవడిస్తాడు? మీ బాబిస్తాడా? ప్రభుత్వ ఖజానాలో డబ్బెక్కడు?